హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో షేర్ చేశాను. మీరు కాల్ చేయొచ్చు. ముందుగా అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. JNTH 2122 బీటెక్ జరుగుతూ ఉన్నాయి. ఇక 3132 బీటెక్ ఎగ్జామ్స్ 19th నుంచి ఉన్నాయి. మరి గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు రిలీజ్ చేయలేదు JNTH. డైరెక్ట్గానేమో కొన్ని కాలేజీలో అప్లై చేయించుకోవట్లేదు. మరి PG సెట్ కౌన్సిలింగ్ ఏమో జరుగుతూ ఉంది. మరి అప్పటికి కౌన్సిలింగ్ అయిపోతుంది. మాకు 2 బ్యాక్లాగులు ఉన్నాయి, 3 బ్యాక్లాగులు ఉన్నాయి. కెన్ వి అటెండ్ TGP సెట్ కౌన్సిలింగ్ వితౌట్ PCCM? అది కూడా మళ్ళీ బ్యాక్లాగ్స్ ఉండి కనుక మనం అటెండ్ కావచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ కానివ్వండి, JNTU అప్డేట్స్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ లింక్ కానివ్వండి, డిస్క్రిప్షన్లో ఉన్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేటికవే మీకు ఉపయోగపడతాయి. సో గ్రూప్స్లో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అవి కూడా ఇచ్చాను. సో ఇక టాపిక్లో వెళితే JNTH 3132 బీటెక్ ఎగ్జామ్స్ 19th స్టార్ట్ అయినప్పటికీ కూడా సో ఆ రిజల్ట్స్ వచ్చేపాటికి సెప్టెంబర్ ఎండింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి అప్పటికల్లా మరి మీకు ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు అయితే వచ్చేలా లేదు. మళ్ళీ అది కాకుండా డైరెక్ట్గా అప్లై చేయించుకోవట్లేదు. మరి రిజల్ట్స్ వస్తే కానీ సబ్జెక్ట్ క్లియర్ అవ్వవు. మరి PE సెట్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి అటెండ్ అవ్వాలా వద్దా అంటే అసలైతే నాకు తెలిసి బ్యాక్లాగ్స్ ఉండి కనుక గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నా, లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్ రాయడానికి రెడీగా ఉన్నా, మీరైతే PE సెట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి ఉండదు. ఒకవేళ మీరు అటెండ్ అయినా కూడా సరే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేది తర్వాత ఎప్పుడో అంటే మాత్రం అప్పటికల్లా మీరు PCCM తెచ్చుకోగలనుకుంటే మాత్రం అటెండ్ అవ్వండి. అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందైతే మీరు అక్కడ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకునేటప్పుడు PCCM లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇట్లాంటి సందర్భాల్లో మీకు కనుక బాగా కాన్ఫిడెన్స్ ఉండి ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు కానివ్వండి, లేకపోతే ఈ కౌన్సిలింగ్ అయిపోయేలోపు కానివ్వండి, లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపు కానివ్వండి, మీ సబ్జెక్టులు క్లియర్ అయిపోతాయి అనుకుంటే 3132లో బాగా రాసి 2122లో ఉన్నవాళ్ళు అవి రాసి 1112లో బాగా రాసి ఉన్నవాళ్ళు, లేదా గ్రేస్ మార్క్స్ డైరెక్ట్గా అప్లై చేసుకుని PCCM కోసం అప్లై చేసుకునే వాళ్ళు, లేదా ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చి అప్లై చేసుకున్నాం అని కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు అయితే మీరు మీ కాలేజీ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళే కౌన్సిలింగ్కి సర్టిఫికేట్లు తీసుకొని వెళ్తారు. నాకు తెలిసి మరి మీ అటెండ్ అవ్వాలో వద్దో నాకైతే తెలీదు. అది మీ కాలేజీని బట్టి ఉంటుందండి. అన్నీ నేను చెప్పదలచలేదు. సో మీరైతే మీ కాలేజీ వాళ్ళని పట్టుకుంటే ఎక్కడో ఒక ఛాన్స్ ఉండొచ్చు. బయట వాళ్ళు ఎవరో కూడా దీనికి హెల్ప్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్ వస్తుందంటే వాళ్ళు ఏదో ఒక రకంగా తీసుకెళ్ళడానికి అయితే ఉంటుంది మిమ్మల్ని కౌన్సిలింగ్కి. మరి క్యాండిడేట్ అటెండ్ అవ్వాలా ఎంసెట్ లాగా PE సెట్కి కూడా వద్దా అంటే మాత్రం నేను అది చెప్పలేను ఇవాళ రోజున. అప్పుడంటే ఎప్పుడు అసలు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ లేకుండా కుదరదు. మరి ఏమైనా అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటాయేమో ఓళ్ళలో రూరల్ కాలేజెస్లో. సో ఖచ్చితంగా అయితే చూసుకోండి. మీరు పాస్ అయిపోతాను, రాశాను, సర్టిఫికెట్లు వచ్చేస్తాయి, నాకు ప్రాబ్లం లేదు, కాలేజీలో కదా అలాగే సబ్మిట్ చేసేది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి వస్తుంది అనుకుంటే మాత్రం మీరు కౌన్సిలింగ్కి అయితే అటెండ్ కావచ్చు. అసలైతే బ్యాక్లాగ్స్ ఉంటే మాత్రం కుదరదు. సో ఇదండి తతంగం అంతా. చాలామంది అడుగుతూ ఉన్నారు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ మీ ఫోర్ యాప్లో అయితే కాల్ చేయండి. ఎనీ టైమింగ్స్ ఫ్రమ్ బిట్వీన్ 8 AM to నైట్ 10. మహా అయితే ఒక్కోసారి 10:30 వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ట్రై యువర్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? సో ఇక ఇంకేమన్నా ఉంటే మీరు కాల్ చేయొచ్చు.